దుష్ట సంహారం కోసం శక్తికి ప్రతీక అయిన అమ్మవారు వివిధ రూపాలను దాల్చిన కథలు తెలిసినవే. ఆ రూపాల్లో ఒకటైన దుర్గాదేవి కొలువుదీరిన చోటే బప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయం. కర్ణాటకలోని బప్పనాడ అనే ఊళ్ళో కనిపించే ఈ ఆలయానికి ముస్లింలు కూడా రావడం విశేషం. బప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయం విశాలమైన ప్రాంగణంలో వర్ణశోభితంగా కనిపించే మహిమాన్వితమైన క్షేత్రం. కర్ణాటకలోని మంగళూరుకి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్కీలో బప్పనాడు అనే ప్రాంతంలో శాంభవి నది ఒడ్డున కనిపిస్తుంది. దుష్ట శిక్షణ అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు అమ్మవారు స్వయంభువుగా ఇక్కడ కొలువు తీరిందని ప్రతీతి. ఇది కథ. దేవీ పురాణం ప్రకారం దుర్గాసుర అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వరం పొంది ఆ వరగర్వంతో దేవతలపైకి యుద్ధానికి వెళ్ళాడట. విష్ణుమూర్తితోనూ యుద్ధం చేసి స్వామి ఆయుధాలను సొంతం చేసుకుని వాటిని తన భార్యకి ఇచ్చి దాచమన్నాడట. ఆ విషయం తెలుసుకున్న జగన్మాత విష్ణుమూర్తికి వాటిని తిరిగి తెచ్చివ్వాలనే ఉద్దేశంతో సప్త దుర్గలుగా అవతరించింది. ఆ 7 దుర్గల్లో ఒకరైన భగవతి ఓ వృద్ధురాలి వేషంలో అసురుడి దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టమని అడిగింది. ఆ అసురుడు తన భార్యను అడగమన్నాడట. అలా దేవి అతని భార్య దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి ఆయుధాలను ఇవ్వమని అడిగిందట. ఆమె ససేమిరా అనడంతో మళ్ళీ అసురుడి వద్దకు చేరుకొని తనకి భోజనం పెట్టలేదని చెప్పడంతో దుర్గాసురుడు ఆ వృద్ధురాలు అడిగింది ఇవ్వమంటూ భార్యను ఆదేశించాడు. అలా దేవి విష్ణుమూర్తి ఆయుధాలను సొంతం చేసుకుంది. చివరికి అమ్మవారు భద్రకాళి రూపంలో అతడిని సంహరించి ఆ తర్వాత దివి నుంచి భువికి చేరుకొని ఇక్కడ స్థిరపడిందని కథనం. కొన్నాళ్లకు బప్ప అనే ముస్లిం వర్తకుడు శాంభవి నది గుండా ప్రయాణిస్తుంటే నీళ్లన్నీ ఎర్రగా రక్తంలా మారిపోయాయట. అది చూసి వర్తకుడు భయపడితే ఆకాశవాణి ద్వారా తన గురించి చెప్పి ఇక్కడ ఆలయ నిర్మాణానికి పూనుకోమని ఆదేశించిందట అమ్మవారు. అలా వర్తకుడు ఆలయ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ప్రాంతానికి బప్పనాడు అనే పేరు వచ్చింది. అలా అప్పటి నుండి ఇక్కడకు హిందువులతో పాటు ముస్లింలు వస్తారు. అర్చకులు ఇచ్చే ప్రసాదాలను ఇష్టంగా స్వీకరిస్తారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏ ఉత్సవాన్ని నిర్వహించినా అందులో ముస్లింలు కూడా పాల్గొంటారు. ఆ ప్రత్యేక వేడుకలకు సంబంధించిన ప్రసాదాలను ముందుగా బప్ప వంశస్థులకే పంపిస్తారు ఆలయ అర్చకులు.